ఆరాధనలోనికి వెళ్ళే ముందు పరిశుద్ధ గ్రంథం నుంచి 81వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. 81వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. బలమై ఉన్న దేవుడు. ప్రభువు సహార్థమై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన దివ్యమైన అద్వితీయమైన నామం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి, పరిశుద్ధ దినాన పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధులముగా చేరి పరిశుద్ధుడైన మిమ్మలను స్తుతించి ఆరాధించి కీర్తించి శ్లాఘించి పొగిడి నిన్ను మనస్సారా హృదయమారా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించి అనుభవంలోనికి నన్ను మమ్మలను తీసుకుని రావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మీరే మహిమ తెచ్చుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు మహిమ కలగడానికి మమ్మల్ని కూడా యోగ్యులుగా ఎంచుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, చదవబడిన లేఖనాన్ని మీ చేతిలో పెడుతుండగా ఆశీర్వదించండి, విరవండి, మాకందరికీ అర్థమో రీతిలో పట్టించండి. మీ బలమేమై ఉన్నదో, ఇపాటి బలము కలిగిన దేవుడవో మాకు తెలియపరచండి. లేఖనాలోని సత్యాన్ని, అందులోని గూఢమైన భావాలను మాకు తెలియపరచడానికి సాయం చేయండి. అది నిమిత్తమై మీరు ఏర్పాటు చేసుకున్న మీ దాసుడు, అల్పుడు, అభాగ్యుడు, ఎన్నికలేనివాడు దయతో జ్ఞాపకం చేసుకునండి. మీ బలమును వివరించేంత బలము నీ బిడ్డకైతే లేదు, కానీ మీరే ఏదైనా ఇస్తేనే తప్ప చెప్పలేని నిస్సహాయుడు. దయతో జ్ఞాపకం చేసుకునండి. మీ రక్తంతో కడగండి, శుద్ధంగా చేయండి, మీ సిలువ చాటును మరుగుపరచండి, మీ ఆత్మీయ విషయాలను బయలుపరచండి. ప్రతి మాట, ఊహ, తలంపు, క్రియ కూడా తండ్రి మీ నామ మహిమార్థమే వాడుకోనండి. సమస్తమును ప్రభా మీ నామానికి మహిమకరంగా మార్చుకుంటూ రమ్మని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున హృదయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖనాన్ని మరొకసారి చదువుకుంటాం. 81వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. బలమై ఉన్న దేవుడు, మనకు బలమై ఉన్న దేవుడు. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుని యొక్క బలమును జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ప్రారంభంలోనే మొదటి వచనంలోనే మనం చూస్తాం, దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట మనం చూస్తాం. ఆ మాటలో మనం గమనించినట్లయితే ఆయన యొక్క బలం ఎంతైనది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన శక్తి ఏమై ఉన్నది అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన సామర్థ్యం ఏమై ఉన్నది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన ప్రభావం ఏమైనదో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. సమస్తమును సృజించగల దేవుడు అంటే సృష్టికర్త అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే అబ్రహాంతో మాట్లాడుతూ అంటాడు,
17వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో మనం చూసినట్లయితే, నేను సర్వశక్తి గల దేవుడను అంటూ తనను గురించి తాను బయలుపరుచుకున్న విధానాన్ని మనం అక్కడ చూస్తాం. అదే కొంచెం ముందుకు వెళ్ళగలిగితే 18వ అధ్యాయంలో 14వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా అనే మాట మనం చూస్తాం. సామాన్యమైన మానవుడు తనకు ఉన్న పరిమితి గల జ్ఞానంతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభు తనకున్న అపరిమితమైన జ్ఞానం ఏ పాటిదో తెలియపరచడానికి బయలుపరచడానికి ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అబ్రహాం గురించిన మాట. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళగలిగితే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం 51వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన తన మాట చేత భూమిని సృజించెను అనే మాట ఉంటున్నారు. కీర్తనకాడు కూడా మనం చూస్తూ ఒక మాట అంటారు 93వ కీర్తనలో 1వ వచనంలో కూడా. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటాడు 11వ అధ్యాయంలో 1వ వచనంలో, ప్రపంచములు ఆయన ద్వారా కలిగినవి అంటాడు, ఆయన మాట ద్వారా కలిగినవి అంటాడు. అంటే ఆయన మాటకి అంత శక్తి ఉన్నది, అంత ప్రభావం ఉన్నది, ఆయన అంత బలం ఉన్నది అనే మాట మనం చూస్తాం. బలమై ఉన్న దేవుడు, ఈ బలమైన దేవుడు మనకు జ్ఞాపకం చేసేందుకు యోబు అంటాడు 26వ అధ్యాయంలో అనుకుంటున్నాను, 26వ అధ్యాయంలో యోబు ఒక మాట అంటాడు, ఎవరు గుర్తించగలరు, ఎవరు గ్రహించగలరు ఆయన జ్ఞానం బలమును అంటాడు. ఆయన బలమును ఎవరు గ్రహింపగలరు? 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన మాట బలమైనది అంటాడు. 26వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన వివేచన శక్తి బలమైనది అంటాడు. సామెతల గ్రంథంలో మనం చూస్తాం 18వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే ఆయన నామము బలమైనది, బలమైన దుర్గము అంటాడు. అందుకే కీర్తనకాడు ఒక స్పష్టీకరణ చేస్తూ ఒక మాట అంటాడు, ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు అనే మాట మనం చూస్తాం. బలమై ఉన్న దేవుడు, ఆ బలమై ఉన్న దేవుడు మనకు జ్ఞాపకం చేసే కొన్ని విషయాలు బైబిల్ని ఆధారం చేసుకొని పరిశీలించే ప్రయత్నం చేస్తాం. మొదటిగా మనం గమనించినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మధ్య భాగంలో ఉంటుంది. మనము అందరం కలిసి చదువుకుంటాం. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. చాలు, ఇక్కడ మనం ఒక మాటని మనం చూస్తున్నాం. దేవుని సాక్ష్యము బలమైనది, మరి బలమైనది. బలమై ఉన్న దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయాల్లో మనం మొదటిగా మనం చూస్తాం. ఏమిటి ఆయనకున్న బలం, ఏమేమి ఆయనకు బలమై ఉన్నవి అని మనం చూస్తే, మొదటిగా ఆయన సాక్ష్యము బలమైనదట. ఏమిటి ఆయన సాక్ష్యం బలమైనది అంటున్నాడు? ఏమిటి ఆయన సాక్ష్యము అని మనం చూసినట్లయితే, నేను పరిశుద్ధుడను అంటాడు కదండి. పరిశుద్ధత ఆయనకున్న బలమైన సాక్ష్యం. దేవుని సాక్ష్యం బలమైనది అంటున్నాడు. ఏమిటి ఆయన సాక్ష్యం అంటే, అంత బలమైన సాక్ష్యం ఏముంది అంటే, ఆయన పరిశుద్ధుడు. అంటే పరిశుద్ధత అనేది ఆయనకున్న బలమైన సాక్ష్యం.
దేవుని సాక్ష్యము మరి బలమైనది అంటున్నాడు ఇక్కడ. ఏంటి ఆ సాక్ష్యం? అంత బలమైన సాక్ష్యం అంటే పరిశుద్ధత అనేది ఆయనకున్న బలమైన సాక్ష్యం అని చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రేమ దీర్ఘకాలము సహించును అంటారు. అంటే సహనము అనేది ఆయనకున్న బలమైన సాక్ష్యం. ఆ క్రింద వచనంలో 3వ వచనం మాట ఉంటుంది, 7వ వచనంలో ప్రేమ అన్నిటినీ తాళుకొను అంటాడు. అంటే తాళుకోవడం అనేది ఆయనకున్న బలమైన సాక్ష్యం. యోహాను తన పత్రికలో రాస్తూ మొదటి పత్రికలో అంటున్నాడు, 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమస్వరూపి అంటాడు. ప్రేమ అనేది ఆయనకున్న బలమైన సాక్ష్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం 13వ వచనం అంటే ఆఖరి వచనం మనం చూసినట్లయితే కాగా అంటూ రాసి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును అంటాడు. ఆ పక్కన వచ్చి అంటాడు ప్రేమ అనేది ఈ 3 నిలుస్తాయి, కానీ శ్రేష్టమైనది ప్రేమయే అంటాడు. అంటే ప్రేమించడం అనేది ఆయనకున్న బలమైన సాక్ష్యం అని మనం చూడగలుగుతున్నాం. అంతటి బలమైన సాక్ష్యం కలిగిన దేవుడిగా మనం చూస్తున్నాం. ఆ ప్రేమ ఆయన బలం. పౌలు ఒక సందర్భంలో ఈ ప్రేమ అనే బలము ఆయనకి బలహీనత అని కూడా అంటాడు. చూద్దామన్నమాట, చాలా బాగుంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలోనే 25వ వచనం నేను చదువుతాను, చూడండి ఆ మాటని. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది అంటున్నాడు. అంటే దేవుని బలహీనత అంటూ ఒకటి ఉందట, అది చాలా బలమైనది అంటున్నాడు. ఏమిటి ఆయనకున్న బలహీనత? దేవునికి బలహీనత ఉందా అంటే ఉంది అనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఏమిటి ఆయనకున్న బలహీనత అంటే ఆయనకున్న ప్రేమే ఆయన బలహీనత. అదే బలము అంటున్నాడు. ఒకవైపు బలహీనత అంటూ ఆ బలహీనత బలమైందట. ఆ బలహీనత ఆయన ప్రేమ, ఆ ప్రేమ బలమైంది అంటున్నాడు. ఆ బలహీనతను బట్టే అపరాధముల చేతను పాపము చేతను నీవు చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను చూడలేకపోయింది. ఆ బలహీనతే నీవు భక్తిహీనుడివై ఉన్నప్పుడు, దేవునికి శత్రువుగా ఉన్నప్పుడు, నువ్వు పాపంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నిన్ను చూసి తట్టుకోలేకపోయింది. ఆ బలహీనతే నీవు మరణపు అంచున ఉన్నావని చూసి తల్లడిల్లిపోయింది. ఆ బలహీనతే తన దగ్గరికి రాలేకపోతున్నావని, ఆరని అగ్నిలో అగ్ని ఆరదు పురుగు చావదు అనే స్థితిలోకి వెళ్ళిపోతున్నావని చూసి తల్లడిల్లిపోయింది. ఆ బలహీనతే తన బలాన్ని ప్రక్కన పెట్టేలా చేసింది. అనుకున్నాడు, తండ్రితో ఉండుట సమానమని ఎంచుకోలేదట. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఒక రైతునిగా క్రిందికి దిగి వచ్చేలా చేసింది ఆ బలహీనతే. ఆ బలహీనత ఎలాంటిదంటే విత్తబడేలా చేసింది.
కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది. 15వ అధ్యాయం 15వ అధ్యాయంలో 43వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఘనహీనమైనదిగా వెత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా వెత్తబడి బలమైనదిగా లేపబడు. దేవునికున్న ఈ బలహీనత, ప్రేమ అనే బలహీనత నీ కొరకు నా కొరకు విత్తబడేలా చేసింది. బలహీనమైనదిగా విత్తబడింది. గోధుమ గింజ భూమిలో పడి అది చావకూడని ఎడల అది ఒంటిగానే ఉండను కదండి. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆ ఫలితమైన ఈ రక్షణ ఆధారమైంది. ఎలాగ బలహీనుడయ్యాడంటే కీర్తనకారుడు రాస్తూ అంటాడు ఒక సందర్భంలో, తన బలానంతా ప్రక్కన పెట్టి తన బలము ఎండిపోయి చిల్ల పెంకులగినట్లుగా విత్తపడ్డాడట. నాలుక దవడను అంటుకునేలా విత్తపడ్డాడట. ఎముకలు లెక్కించేట్లుగా విత్తపడ్డాడట. ప్రేతల భూమిలో పడవేయబడినట్లుగా విత్తబడ్డాడట. ఎముకలు అన్నాయట, నీవు ఈ దీనులను దరిద్రులను కాపాడువాడవు నీవే అని ఎముకలు తన గురించి తాను చెప్పుకునేట్లుగా విత్తబడ్డాయట. విన్నారు ఈ మాట ఎప్పుడైనా? ఎముకలు అన్నాయట ఈ మాట ప్రభువుతోటి, అయ్యా నీవు తప్పకుండా నీవే కాపాడువాడవు నీవే, ఈ దీనులను ఈ దరిద్రులను కాపాడేది నీవే అని ఎముకలు చెప్పినాయట ఆయనకు. అంటే అంత బలహీనుడిగా విత్తబడ్డాడు. తన బలమంతా ప్రక్కన పెట్టుకున్నాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాల దేవుడు తన బలాన్ని ప్రక్కన పెట్టుకొని తన బలము ఎండిపోయి చిల్ల పెంకులగినట్లుగా విత్తబడ్డాడు అంటుంది వాక్యం. అటువంటి బలహీనత కలిగిన దేవుడు నీవు పాపంలో కొట్టుకుపోతున్నావని, శాపంలో కొట్టుకుపోతున్నావని, ఆశీర్వాదానికి కారకుడు కాలేకపోతున్నావని గ్రహించి చూచి ఆశ్చర్యపడి ఒక మధ్యవర్తి కావాలనుకున్నాడు, ఒక సంరక్షకుడు కావాలనుకున్నాడు. తన కుమారుని నలగొట్టడం ఇష్టపడుతూ వచ్చినాడు. ఇది దేవుని సాక్ష్యం మరి బలమైనది. ఆ సాక్ష్యం ఏదనగా తన కుమారుని గురించినది అంటాడు. యోహాను తన పత్రికలో 5వ అధ్యాయం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. ఆ క్రిందకు వచ్చి అంటాడు, ఆ సాక్ష్యం ఏదనగా అంటూ రాసి కుమారునిలో ఆయన జీవమున్నది అంటాడు. ఇంత గొప్ప సాక్ష్యం దేవునికి ఉన్నది. ఆ సాక్ష్యం బలమైనది. ఏ తండ్రి తన కుమారుని అందించగలడు? పాపాన్ని మోయడానికి, శాపాన్ని తీర్చడానికి, నలగగొట్టడానికి ఇష్టపడేది ఎవరు? ఏ తండ్రి. ఏ పేరెంట్ కూడా, ఏ తల్లిదండ్రులు కూడా తన కుమారుని కష్టపడుతుంటే చూడలేరు, కష్టపడడానికి ఇష్టపడరు. కానీ ఈ తండ్రి మాత్రం తన కుమారుని అప్పగిస్తూ వచ్చాడు. తన కుమారుని తన కళ్ళెదుటే నలగగొడుతూ వస్తుంటే కూడా చూస్తూ ఉన్నాడు. బాధపడుతున్న నా కుమారుడే, కానీ ఆయన ద్వారా అనేకులు నా దగ్గరికి వస్తున్నారు, అది చూస్తున్నాడు తప్పితే తన కుమారుని చూసుకోవటం లేదు. ఇది బలమైన సాక్ష్యం.
చాలామందికి సాక్ష్యాలు ఉంటాయి, కానీ నా దేవునికి ఉన్న బలమైన సాక్ష్యం తన కుమారుని అప్పగించినాడు. దేవుని సాక్ష్యం మరి బలమైనది. నీ పాపము నివృత్తి చేయడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి తన కుమారుని పంపించి సిలువనెక్కించి పాపాన్ని ప్రక్షాళన చేసి మరణించేలా చేసి మరణాన్ని మత్తెలా చేసి భూస్థాపితం చేసి 3వ దినాన లేపి జీవంలోనికి దాటవేస్తూ వచ్చాడు. ఆ సాక్ష్యం ఏదనగా తన కుమారు యందు ఉన్న జీవము అంటాడు. అట్టి జీవాన్ని ఇప్పుడు నీకు నాకు అనుగ్రహించిన ఆ దేవుడు, ఆయన సాక్ష్యం బలమైనది. అందుకు ఈ దినాన ఆ దేవుణ్ణి ఆరాధింపబద్ధులమే ఉన్నాం. రెండోది మనం గమనించినట్లయితే 29వ కీర్తన 29వ కీర్తన 4వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 29వ కీర్తన 4వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. బలవంతుడైన దేవుడు, ఈ బలవంతుడైన దేవుడు మనకు జ్ఞాపం చేస్తున్న కొన్ని విషయాల్లో మొదటిది ఆయన బలం ఏమిటట? ఆయన సాక్ష్యము బలమైందట. రెండవది మనం గమనించేటది ఇక్కడ ఆయన స్వరము బలమైనది అంటున్నాడు. ఆయన స్వరము బలమైనది, ప్రభావము గలది. దేవదారు వృక్షములను విరుచును అనే మాట ఉంటుంది, అది మొక్కలుగా విరుచును అనే మాట ఉంటుంది. అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయును అనే మాట ఉంటుంది. అరణ్యములను కదిలించును అనే మాట ఉంటుంది. ఆయన స్వరం అంత బలమైనది. లేళ్లను ఈనచేయును అనే మాట ఉంటుంది. అంత బలమైన స్వరము కలిగిన దేవుడిని మనం చూస్తున్నాం. స్వరము అంటే ఆయన మాటేనండి. ఆయన మాటే ఆయన వాక్యం, ఆయన వాక్యమే ఆయన ఆజ్ఞ. ఎజ్రా గ్రంథకర్త రాస్తూ అంటాడు 7వ అధ్యాయం 11వ వచనంలో, ఆజ్ఞల వాక్యముల యందును అంటాడు. అంటే ఆజ్ఞ వాక్యం ఒకటే అంటాడు అక్కడ. ఆజ్ఞ అయినా వాక్యమైనా మాట అయినా స్వరమైనా ఒకటే అనే అర్థంతో పలుకుతాడు అక్కడ ఎజ్రా. ఆజ్ఞల వాక్యముల యందును అంటాడు. ఆయన వాక్యం బలమైనది, ఆయన మాట బలమైనది, ఆయన స్వరం బలమైనది, ఆయన ఆజ్ఞ బలమైనది. పాపపు ముళ్ళు మరణము. పాపం యొక్క బలం ఏంటి? మరణమే కదండి. అపవాదిని అనగా సాతానుని అతని యొక్క బలాన్ని కూడా బలహీనపరిచేంత శక్తి సామర్థ్యం ఉన్న స్వరం ఆయన. చూడండి, మనం చూసేటైతే కీర్తన 68వ కీర్తన మనం చూస్తే కీర్తన 33, ఆయన తన స్వరమును వినబడచేయును, అది బలమైన స్వరము అంట. ఇంకా మనం కొన్ని విషయాలు చూస్తే 11వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఒక మాట అంటాడు 3వ వచనంలో. హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 'ప్రపంచములు దేవుని వాక్యము వలన' అంటాడు. అంటే ఆయన మాట వలన సమస్తమును జరిగినాయి అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ. మొదటిగా మనం గమనించాము, ఆయన బలమైన దేవుని సాక్ష్యం బలమైనది. ఆ సాక్ష్యాన్ని బట్టి ఇప్పుడు నీవు నేను జన్మించగలుగుతూ వచ్చాం. ఇక్కడ ఆయన మాట, ఆయన స్వరము బలమైనది. ఆ స్వరాన్ని బట్టి మనము
నూతన జన్మ అనుభవంలోనికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. జన్మ అంటే ప్రారంభం నుంచి మనం గమనించినట్లయితే సృష్టి ఎలా జన్మించిందండి? మనకందరి పరిచయమే. కలుగును గాక అంటే కలిగింది. అవును కదా, ఇందాక మనం చదువుకున్నాం కదా, దేవుని వాక్యం, ఆయన వాక్యం వలన ప్రపంచమును సృజించినని. కలుగును గాక అంటే కలిగినవి. సృష్టి అంతా కూడా, సృష్టి కలుగును గాక అంటే జన్మించింది. ఆదాము దగ్గరికి వస్తే మంటి ద్వారా జన్మించాడు ఆదాము. చూడండి, గడిచే కొద్దీ, కాలం గడిచే కొద్దీ జన్మ ఎలా మారిపోతుందో చూద్దాం. కలుగును గాక అంటే ఒకసారి జన్మించింది సృష్టి. ఆదాము దగ్గరకు వచ్చినప్పుడు మంటి ద్వారా జన్మించాడు ఆదాము. హవ్వ దగ్గరకు వచ్చేసరికి ఎముక ద్వారా జన్మించింది హవ్వ. కయ్యూను దగ్గరికి వచ్చేసరికి గర్భం ద్వారా జన్మించాడు కయ్యూను. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని. ఇస్సాకు దగ్గరికి వచ్చేసరికి విశ్వాసం వలన జన్మ జరిగింది అక్కడ. విశ్వాసము వలన జననం. శారా గర్భము మృతులమైనట్టును గ్రహించును, ఆలోచించును కానీ దేవుడు వాగ్దానమును నెరవేర్చడానికి రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను అంటుంది దేవుని వాక్యం. రోమీయుల రాసిన పత్రికలో అబ్రాహాం గురించి రాస్తూ విశ్వాసము వలన ఇస్సాకు జననాన్ని చూస్తాం మనం. యాకోబు దగ్గరకు వస్తే ప్రత్యేకమైన జన్మ అంటాడు దేవుడు. 25వ అధ్యాయం ఆదికాండంలో నీ కడుపులో 2 జనములు కలవు అంటాడు. 2 జనపదములు నీ కడుపులో నుంచి ప్రత్యేకముగా వచ్చును అంటాడు. ప్రత్యేకమైన జన్మ అట యాకోబు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా జననం. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇప్పుడు ఈ జన్మలో నుంచి నీ జన్మ రావాలి. అర్థమవుతుందండి? తరతరానికి జన్మ మారుతూ వస్తుంది. క్రీస్తులో నుంచి, ఆయన కార్చిన రక్తంలో నుంచి, నీటి ద్వారాను ఆత్మ మూలంగా నీ జన్మ రావాల్సి వస్తుంది. అది నూతన జన్మ అనుభవం అంటాడు. ఆ కార్యం జరిగించేది స్వరమే. దేవుని స్వరము బలమైనది. చూడండి, మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన మాట ఎలాంటిది, ఆయన వాక్యం ఎలాంటిది, మనకు అందరి పరిచయమైన మాట ఏంటంటే లూకాసు వార్తలో ఇది ఎట్టి మాట అంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, పరిచయులందరూ కూడా, ఇది ఎట్టి మాట, అపవిత్రాత్మలు కూడా ఆయనకు భయపడుతున్నవే, అధికారంతోనూ బలముతోనూ ఈయన వెళ్ళగొట్టుచున్నాడే అంటాడు. 4వ అధ్యాయం 36వ వచనం లూకాసు వార్తలో. ఆయన మాటకి ఉన్నంత బలం అలాంటిది, ఆయన స్వరానికి అంత బలం ఉంది, ఆయన వాక్యానికి అంత బలం ఉంది. యోహాను సువార్తలో మనం చూస్తాం 8వ అధ్యాయంలో, వారు ఆ మాట విని, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటకు వెళ్ళిరి అంటాడు. ఆ మాట విని అని అంకె వేసి, 1 అంకె వేసి కింద ఫుట్నోట్లో రాస్తాడు, మనస్సాక్షి చేత గద్దించబడి. ఆయన స్వరము అంత బలమైనది. ఆయన మాట మాట్లాడుతున్నాడు అంటే, ఆయన వాక్యం వస్తుందంటే, వాక్యం వినబడుతుందంటే, అందుకే హెబ్రీ గ్రంథకర్త రాస్తుంటాడు కదండి, దేవుని వాక్యము సజీవమై బలము గలదై, బలము గలదై అంటాడు. రెండు అంచుల గల వాడి అయిన ఖడ్గము, ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగను విభజించే వరకు దూరుచు హృదయంలోని ఆలోచనలను శోధించును అంటాడు. ఆయన స్వరము వినబడుతున్నప్పుడు అంత బలమైనది. ఇర్మియా గ్రంథకర్త ఇర్మియా రాస్తుంటాడు కదండి 5వ అధ్యాయంలో,
అగ్ని వంటిది కాదా? 23 అధ్యాయం ఉండదు, సుత్తి వంటిది కాదా? కీర్తనగా రాస్తాడు 119 కీర్తనలు అనేక విషయాలు మనం చూస్తాం వాక్యం గురించి. చూద్దాం ఆ మాటలు. 9వ వచనంలో 119వ కీర్తన 9వ వచనం. 119వ కీర్తన 9వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నడు చేతనే కదా. వాక్యం అంటే ఆయన స్వరమే కదండి, ఆయన మాటే కదా, ఆయన ఆజ్ఞే కదా. అంటే యవనస్తులను కూడా ఒక దారిని తీసుకొస్తుంది దేవుని వాక్యం, దేవుని స్వరం. వారి నడత శుద్ధి చేయబడుతుంది, నడక శుద్ధి చేయబడుతుంది, ప్రవర్తన శుద్ధి చేయబడుతుంది. అదే 11వ వచనం మనం చూస్తే క్రింద, నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ మాటను ఉంచుకొని ఉన్నాను, నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను, నీ ఆజ్ఞను ఉంచుకొని ఉన్నాను. ఎందుకు? పాపము చేయకుండా ఉన్నట్టు. అంటే పాపాన్ని దూరం చేసే శక్తి దేవుని స్వరానికి ఉంది. అంత బలమైనది దేవుని స్వరం, దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞ. ఇంకా మనం చూస్తే 50వ వచనంలో, అదే అధ్యాయం 50వ వచనం, నీ వాక్యమును బ్రతికించి ఉన్నది అంటాడు. వాక్యం బ్రతికిస్తుందట. ఆయన స్వరం మనల్ని బ్రతికింపజేస్తుంది. ఆయన స్వరం జీవం గలది. ఆయన వాక్యము సజీవమై బలము గలది అయినప్పుడు జీవం ఉంది ఆయన వాక్యంలో, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన స్వరంలో జీవం ఉంది. ఆ జీవము నిన్ను బ్రతికిస్తుంది. నిర్జీవమై ఉన్న జీవకణాలను కూడా జీవించేలా చేస్తుంది. అదే అధ్యాయంలోని 101వ వచనం మనం ఒకసారి గమనిస్తే, నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదం తొలగించుకొనుచున్నాను. ఇంకొక మార్గం చూపిస్తుంది దేవుని స్వరం. దుష్ట మార్గం నుంచి తప్పిస్తుంది దేవుని స్వరం. 103వ వచనం మనం చూస్తే ఇంకా అక్కడ, జిహ్వకు ఎంతో మధురము, తేనె కంటే తీపిగా ఉన్నాయట. అదే 130వ వచనం మనం చూస్తే ఇక్కడ, నీ వాక్యము వెల్లడే గుడతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీకు జ్ఞానాన్ని ఇస్తుంది దేవుని స్వరం. బలమైనది ఆ స్వరం. ఇంకా మనం గమనించినట్లయితే ఇర్మియా 5వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో అక్కడ నీ మాటలు అగ్నితో కాల్చున్నట్లు అంటాడు. 14వ వచనం, కావున అందరం కలిసి చదువుకున్నాం. కావున సైన్యంలోకి అధిపతి యొక్క దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్టు నీ నోట వాటిని అగ్నిగాను అంటాడు. అంటే దేవుని స్వరము, దేవుని మాట ఎంత బలమైందంటే అది అగ్నిలా కాల్చివేస్తుందట. అగ్నిలా కాల్చివేస్తుంది అంటున్నాడు. ఒకానొక సందర్భంలో అగ్ని వంటిది కదా, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట సుత్తె వంటిది కాదా అంటాడు కదండి. ఇర్మియాలోనే చూస్తాం ఆ మాటలు. మెట్టుకు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం మనకందరి పరిచయమైన భాగం ఒక మాట ఉంటుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. దేవుని స్వరము ఎందుకు బలమైనది అంటే, మానవుడు ప్రతి ఒక్కరిని కూడా సాధు చేసుకోగలడు. ఒక జంతువుని ఫ్రెండ్షిప్ చేయగలడు, జంతువుని కూడా ఫ్రెండ్ లాగా మార్చుకోగలడు, ఒక పక్షిని మార్చుకోగలడు, సృష్టిలో ఉన్న సమస్తాన్ని కూడా తనకు అనుగుణంగా మార్చుకోగలడు. హృదయాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేడు. హృదయం అనేది కఠినమైనది.
హృదయం అనేది అంత గట్టితనం కలిగి ఉంటుంది. అందుకే హెస్కేల్ గ్రంథంలో మాట అంటారు 11వ అధ్యాయంలో, బండలాంటి హృదయం కూడా మెత్తన చేస్తుందట దేవుని వాక్యం. భార్యకి కూడా తెలియదు భర్త రేపు ఎలాగ ప్రవర్తిస్తాడు అనేది, ఎంత కఠినంగా ప్రవర్తిస్తాడో కూడా తెలియదు. ఇన్ని సంవత్సరాలు వారి అన్యోన్య దాంపత్య జీవితంలో భర్త గురించి భార్యకి పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు, భార్య గురించి భర్తకి కూడా పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే అలా హృదయాన్ని ఎరగలేరు, హృదయం యొక్క కాఠిన్యత ఎవరు కూడా ఎరగలేరు. అంత కఠినమైనది హృదయం, మనస్సు అనేది అంత కఠినమైనది. అలాంటి బండలాంటి హృదయాన్ని కూడా బ్రద్దలు చేయగలిగేది దేవుని స్వరం, దేవుని వాక్యం. కఠినమైన హృదయాన్ని కూడా కరగదీసేది దేవుని వాక్యం, దేవుని స్వరం. ఇలాంటి మనస్సునైనా, మదించిన మనస్సును కూడా మార్చివేసేది దేవుని స్వరం, దేవుని వాక్యం. ఈ వాక్యం వెల్లడి కూడా తోడనే వెలుగు కలుగును అన్నాడు. తనలో ఉన్న కఠినతను మనకు కనపడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాలు చూసినప్పుడు, అక్కడ ఉన్న ఆ పవిత్రతను చూసినప్పుడు తనలో ఉన్న అపవిత్రత ఎంతో తెలుసుకోగలిగింది. ఆ సున్నితత్వం దగ్గర తన మనసు ఎంత కఠినమైనదో తెలుసుకోగలిగింది. బుడ్డిని పగలగొట్టి, అత్తరు బుడ్డిని పగలగొట్టి తనకు దాసోహం అనిపించింది. దేవుని స్వరము, దేవుని వాక్యము, దేవుని మాట, దేవుని ఆజ్ఞ నీ బండ హృదయాన్ని కూడా బ్రద్దలు చేస్తుంది. ఆ మాట విని మా హృదయము కరిగిపోయేను. రాహాబు పలికిన మాట ఈ మాట. ఒక పాపాత్ములైన స్త్రీ హృదయము కరిగిపోయింది అని చెప్తుంది. దేవుని మాట విన్నప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు, దేవుని గురించి విన్నప్పుడు బండలాంటి హృదయం కూడా బ్రద్దలైపోతుంది. ఇంతకంటే బలమైనదా ఏం కావాలి ఇంకా? దేవుని స్వరము బలమైనది, ఆయన మాట బలమైనది, ఆయన సాక్ష్యం బలమైనది, ఆయనకున్న సమస్తమును బలమైనది. ఒకానొక సందర్భంలో రోమీయులకు రాస్తుంటాడు, ఆయన సహనము బలమైనది అంటాడు, దీర్ఘశాంతంతో సహించుచున్నాను అంటాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, నేను ఎంతవరకు సహించును మిమ్మల్ని గురించి అంటాడు. సహనము, ఆయన స్వరము అంత గొప్పది, అంత బలమైనది. అలాంటి బలమైన స్వరం కలిగిన దేవుడిని మనం చూస్తున్నాం. అందుకు ఈ దినాన ఆ దేవుణ్ణి ఆరాధింపబద్ధులమై ఉన్నాం. మూడోది చూస్తాము, మార్కు సువార్త 9వ వచనం, 9వ అధ్యాయము 1వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణమును రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ దేవుని రాజ్యము బలముతో అన్నప్పుడు దేవుని రాజ్యము బలమైనది అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని రాజ్యము అంటే ఒక కోణంలో మనం చూస్తే దేవుని యొక్క సమాజము అంటే దేవుని యొక్క సంఘము బలమైనదిగా మనం చూడవచ్చు. దేవుని సంఘము బలమైనది. ఎలా బలమైనదండి దేవుని సంఘం? యోహాను తన పత్రికలో రాస్తూ ఉంటాడు కదా, 3వ అధ్యాయంలో, మీరు ఆయనను పోలి ఉందుము అంటాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం ఆయనను చూతుము, కానీ మనము ఆయనను పోలి ఉందుము అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారిలాగా మనం, అంటే అవే గుణ లక్షణాలు, అవే లక్షణాలు మనలో కనబడతాయట.
ఏంటి ఆయన లక్షణాలు? ఆయనకున్న బలమైన లక్షణాలు ఏంటండి? అదే ప్రేమ అనుకున్నాం కదా. అంటే ఆయనలాగా మనం ఉండగలుగుతాం, మార్చబడుతూ ఉన్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూస్తే ఇక్కడ మొదటి అధ్యాయంలో సంఘం గురించి మాట్లాడుతూ శరీరము అంటాడు కదా. మొదటి అధ్యాయంలో 22వ వచనం, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. శిరస్సు ఎవరండి ఇప్పుడు సంఘానికి? యేసుక్రీస్తు ప్రభువారు అయినారు. మరి శరీరం ఎవరు? సంఘము అంటున్నారు. సంఘానికి శిరస్సు ఆయన అయినప్పుడు ఆయన ఏమంటున్నారు ఇక్కడ? సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి. ఆయన పాదముల క్రింద అంటే ఒకానొక సందర్భంలో అంటాడు, అపవాదిని శీఘ్రముగా తన కాళ్ళ క్రింద త్రొక్కి పెడుతును అంటాడు. అంటే అపవాదిని సాతానుని అణగదొక్కే శక్తి కూడా సంఘానికి ఉంది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక కోణంలోంచి మనం చూసినట్లయితే వాడి బలం నేను ఎప్పుడో తీసివేశానయ్యా, వాడికి ఇప్పుడు బలం లేదు. నేను ఎప్పుడైతే మరణాన్ని మత్తెలు చేసి పునరుద్ధరణ లేచి వచ్చానో అప్పుడే వాడు చచ్చిపోయాడు. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, వాడు తోకతో కొడుతున్నాడు అని చెప్తుంటాడు. తరలేదు వాడికి, తోకతో కొడుతున్నాడంట 3 భాగం అంతా కూడా. ఆ బలాన్ని కూడా నా సంఘానికి ఇచ్చేసాను, అది కూడా లేపకుండానికి అంటాడు. ఈ కొంచెం లోతుగా ఆలోచిస్తే మనకి ఈ మాట మనకి సమాధానంగా వస్తుంది. అందుకే సర్వ సృష్టికి వెళ్ళండి, నా శిష్యులుగా చేయండి అంటూ మీకు సర్వ అధికారం ఇవ్వబడింది అంటాడు. సంఘము బలమైనది, సమాజము బలమైనది. దేవుని సమాజము, దేవుని సంఘము అదే రాజ్యము. దేవునికి రాజ్యంగాను యాజకులైన సమూహముగాను అంటారు ప్రకటన గ్రంథంలో. ఈ రాజ్యము బలమైనది. ఆ రాజ్యంలో నీవు నేను ఉంచబడ్డాం. ఆయన మరలా దిగి వచ్చి బలముతో వచ్చినప్పుడు అన్నప్పుడు దేవుని సంఘం ఆయనతో కలిసి క్రిందకి దిగి వచ్చే సమయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ మాట. ఆయనతో మనము యుగాయుగములు జీవించే అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇది ఆయన బలం. దేవుని యొక్క సమాజం బలమైనది, దేవుని యొక్క సాక్ష్యం బలమైనది కానీ చూసాం, దేవుని యొక్క స్వరం బలమైనదిగా చూసాం. దేవుని యొక్క రాజ్యం అంటే సంఘము కూడా బలమైనది. చూడండి, ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతిను సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది అంటాడు కదా. 14 అధ్యాయంలోనే 17వ వచనం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియును సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. ఈ మాట ఆనందము అనే బదులు పరిశుద్ధాత్మ అనేది శక్తి కదా, పరిశుద్ధాత్మ శక్తి అయి ఉన్నది అని ఆ శక్తి అనేది ఆనందంలో మిళితమై ఉంది నిగూఢంగా. దేవుని రాజ్యము శక్తితో ఉన్నది అంటున్నాడు ఇక్కడ. దేవుని రాజ్యం అంటే ఎవరు? మనమే, దేవుని సంఘమే, దేవుని సమాజమే, ఆయన ఏర్పరచుకున్న సంఘమే శక్తితో ఉన్నది అంటున్నాడు. అంటే దేవునికి ఎంత శక్తి ఉంటుందో ఆయన ఏర్పరచుకున్న సంఘానికి కూడా అంతే శక్తి ఉంటుంది. ఎందుకంటే భార్య కదండి, భర్తకి ఎంత శక్తి, భర్తకి ఎంత ప్రభావం ఉంటుందో భార్య కూడా అంతే ప్రభావం. సగం అంటారు కదా. ఆ విధానాల్లో మనం చూస్తే దేవునికి ఎంత శక్తి, ఎంత బలం ఉందో ఆయన ఏర్పరచుకున్న సంఘానికి కూడా అంతే శక్తి, అంతే బలం ఉంది అనే మాట మనకు జ్ఞాపం చేయబడుతుంది.
అందుకే దేవుని రాజ్యం బలమైనది, ఆయన సంఘము బలమైనది, సమాజం బలమైనది. ఆయన బలముతో ఒకానొక దాని క్రిందకు దిగి వచ్చి ఆయనతో పాటు మనమందరం కూడా యుగ యుగంలో రాజ్యమిలే అనుభవానికి మనమందరము రాబడుతున్నాం. ఆ బలమైన దేవునితో మనం కూడా బలమైన వారంగా చేర్చబడి యుగాయుగంలో ఆయనతో కలిసి జీవించే అనుభవానికి మనం అందరం వచ్చినందుకే అందుకు ఈ దినాన ఆ దేవుని ఆరాధింపబద్ధులమై ఉన్నాం. ఆయన సాక్ష్యం బలమైనది, ఆయన స్వరం బలమైనది, ఆయన సంఘం బలమైనది. ఇట్టి అనుభవాన్ని మనకు తీసుకొచ్చిన దేవునికి ఏమిచ్చి మన రుణం తీర్చుకోగలుగుతాం? ఏమిచ్చిన రుణగ్రస్తులమే, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఏమి ఇవ్వగలుగుతాం? స్తుతించి ఆరాధించడం తప్ప. రండి ఆరాధనకు వెళదాం. ఆరాధనలోనికి వెళ్ళక పూర్వము మనం లేచి నిలబడే ఒక పాటలో ఉండి 2-3 వచనాలు పాడుకుంటాం.